ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం లైవ్ ఫోన్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం చూద్దాం. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణాధారమైన వ్యవసాయ సలహాలు. వర్షాధార పంటల్లో పొలాల్లో నుండి మురుగునీటిని తీసివేయాలి. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలో అంశం కంది సాగులో మెళకువల గురించి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ఎక్రిసాట్ కంది పంట ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సివి సమీర్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. మనం గత 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే పప్పు దినుసుల్లో మార్కెట్లో చాలా అమాంతంగా ధరలు పెరిగిపోయాయి. కందిపప్పు ధర అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండటం లేదు. అంతకంతకు పెరుగుతూనే వస్తుంది. 100 నుంచి 200 అలా పెరుగుతూనే వస్తుంది. ఇది మరి మళ్ళీ అందుబాటులోకి రావాలంటే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఎక్రిసాట్లో? ప్రధానంగా చూస్తే మనకు భారతదేశంలో పప్పు దినుసు పంటల్లో ముఖ్యంగా శనగ, కంది, పెసర, మినుము ఈ పంటలు ఎక్కువగా విస్తీర్ణాన్ని ఆక్రమిస్తాయి. శనగ పంట తర్వాత కంది పంట సుమారుగా 50 లక్షల హెక్టార్లలో మన దేశంలో సాగు చేయబడుతుంది. గత 3 సంవత్సరాలుగా మనము పప్పు దినుసుల దిగుబడులు చూస్తే మనము సుమారుగా 17 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేశాము. కానీ మనం 20 మిలియన్ టన్నుల వరకు మనము కన్జ్యూమ్ చేశాము. సో మనకు 3 మిలియన్ టన్నుల వరకు మన కంది మరియు ఇతర పప్పు దినుసుల పంటల ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంది. మనము ప్రతి సంవత్సరము ఈ కంది పంటను చూసుకుంటే 5 లక్షల టన్నుల వరకు కందులను మనము టాంజానియా, ఉగాండా, మలావి, మొజాంబిక్ మరియు మయన్మార్ ఈ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా వెజిటేరియన్ పాపులేషన్స్కి ప్రతిదినము మనము 50 గ్రాముల ప్రోటీన్ తినాలని చెప్పి మనం సిఫారసు చేస్తాము. కానీ మనకున్న ఉత్పత్తులు, మనకున్న ఈ పప్పు దినుసులు అందుబాటు చూస్తే సరాసరి మనకు రోజుకు 30 గ్రాములకు మించి లభించడం లేదు. సో దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనే ఒక సూచిక ద్వారా మనం పరిశీలిస్తే భారతదేశంలో 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల పిల్లలకి ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనేది ఎక్కువగా కనపడుతుంది. అది మన దేశంలో 40% ఉంది. సో ప్రపంచంలో చూస్తే మన దేశంలోనే ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్న్యూట్రిషన్ అనేది ఎక్కువగా పసిపిల్లలపైన పడుతుంది. కాబట్టి మనము కందిపప్పును మరియు ఇతర ఈ పప్పు దినుసుల పంటల్లో ఉత్పాదకతను పెంచి కామన్ మ్యాన్కు కూడా అందుబాటులో ఉంచినట్లయితే వారి ఆరోగ్యం కూడా బాగుపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి అంటున్నారు. ఆరోగ్యంపై కంది ప్రాధాన్యత ఎంత, దాని పాత్ర ఏమిటి, ఆవశ్యకత ఎంత తీసుకోవాలి అని? అదే నేను చెప్పాను కదా, మనం పప్పు దినుసులలో డైలీ వెజిటేరియన్ పాపులేషన్ వాళ్ళు 50 గ్రాముల వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడున్న అందుబాటు, ఉత్పాదకత ఇవన్నీ పరిశీలిస్తే మనకు అంత పప్పు దినుసులు కానీ అంత కందిపప్పు కానీ లభించడం లేదు. మరి కంది సాగు వల్ల రైతు సోదరులకు ఎలాంటి లాభాలు ఉంటాయండి? ముఖ్యంగా చూస్తే మనకు గత 2 సంవత్సరాలుగా కంది మార్కెట్ ధర అనేది రైతు సోదరులకు 100 రూపాయలు కూడా ఒక కేజీకి రావడం జరిగింది. కాబట్టి కంది సాగు ఉదాహరణకు ఇతర వాణిజ్య పంటలైన ప్రత్తి కానీ, మిరప కానీ,
లేకపోతే ఉదాహరణకు వరి తీసుకున్నా కానీ వీటన్నిటితో పోలిస్తే కంది సాగు ఎంతో లాభదాయకమైంది. ఉదాహరణకు ప్రత్తి పంటతో మనము కంది పంటను పోల్చి చూస్తే ప్రత్తి పంటలో ఒక ఎకరాకు సుమారుగా 25,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. అదే కందిలో అయితే ఒక ఎకరాకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10 నుంచి 15,000 వరకు కన్నా మించి ఖర్చు రాదు. దిగుబడులు చూసుకుంటే ప్రత్తిలో మనకు సరాసరి ఆదాయం ఒక ఎకరాకు 15 నుంచి 20,000 మాత్రమే వస్తుంది. కానీ కందిలో దిగుబడులు తర్వాత ఆదాయం చూసుకుంటే ఒక ఎకరాకు 30 నుంచి 40,000 వరకు కూడా రైతు సోదరులకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా కంది పంట అనేది ఇది ఒక లెగ్యూమ్ జాతి పంట. సో ఈ పంట వల్ల ముఖ్యంగా ఏంటంటే భూమిలో సారాన్ని పెంచుతుంది. ఉదాహరణకు మన తాత ముత్తాతలు మనకు ఎంతో సారవంతమైన భూమిని ఇచ్చారు. మనం ఈ మధ్య కొత్తగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ను కూడా వృద్ధి చేయడం జరుగుతుంది. సో ఆ కోణంలో పోలి చూస్తే కంది భూమికి ప్రతి సంవత్సరం 50 కిలోల నత్రజనిని భూమిలో యాడ్ చేస్తుంది. అది కాకుండా మన భారతదేశంలో ఉన్న భూములను చూసినట్లయితే సేంద్రియ పదార్థం అంటే ఆర్గానిక్ మ్యాటర్ అంటారు. ఈ సేంద్రియ పదార్థం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ కంది పంట సాగు చేయడం వలన ప్రతి సంవత్సరము భూమికి 0.1 నుంచి 0.2 వరకు శాతం వరకు ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ పదార్థము భూమికి లభిస్తుంది. కాబట్టి కంది పంట సాగు చేస్తే తప్పకుండా భూమి భావితరాల పిల్లలకి భావితరాల వారికి తప్పకుండా ఇది భూమి ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అంటే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో చేపట్టవలసిన కంది సాగు మెళకువలు ఏంటి? ఖరీఫ్ సాగు ముఖ్యంగా మన రైతు సోదరులు తెలంగాణ ప్రాంతం కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ ప్రధానంగా జూన్ జూలై మాసాలలో కంది పంటను విత్తడం జరిగింది. ఈ గత ఒక నెల రోజుల నుంచి ఎక్కువగా వర్షాలు పడడం వలన చాలా ప్రాంతాలలో భూమి సరైన చదునుగా ఉండకపోవడం, అది కాకుండా ఎక్కువగా నీరు నిలవడం వలన కంది పంట అక్కడక్కడ దెబ్బతిన్న ఆస్కారం కనపడుతూ ఉంది. సో ముఖ్యంగా గత వారం రోజుల నుంచి మనకి వర్షాలు తగ్గి కాస్త ఎండగా ఉంది. కాబట్టి ఈ కంది పంట స్వభావం ఎటువంటిదంటే ఈ వర్షాల్లో కంటిన్యూస్గా చిక్కుకున్నా కానీ తర్వాత వచ్చే ఎండల వలన ఇది రికవర్ అవుతుంది. కానీ ఎక్కడైతే లోతట్టు ప్రాంతంలో ఉన్న భూముల్లో ఎక్కువగా నీరు నిలిచి కంది పంట అక్కడక్కడ దెబ్బతినడం జరిగింది. సో అక్కడున్న రైతు సోదరులు ముఖ్యంగా మనకు మార్కెట్లో సింపుల్గా ఈ యూరియా అనే ఎరువు లభిస్తుంది. దాన్ని 200 లీటర్ల నీటిలో ఒక 1/2 కేజీ యూరియా చొప్పున పంట పైన పిచికారి చేసుకున్నట్లయితే కంది 2-3 రోజుల్లో తిరిగి మామూలుగా కనపడే స్వభావం వీలవుతుంది. ఓకే, మనకి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపురం డిస్ట్రిక్ట్ గొల్లపల్లి నుంచి. మీ పేరండి? కుల్లాయప్ప. చెప్పండి కుల్లాయప్ప గారు. చెప్పండి కుల్లాయప్ప గారు. చెప్పండి కుల్లాయప్ప గారు, సార్ని అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి చెప్పండి. చెప్పండి. సరే, పూతంతా రాలిపోతుంది, తర్వాత అది మగ్గయ్యి మామూలు కాయ కూడా పట్టే సమయంలో ఉంది ఇప్పుడు. కుల్లాయప్ప గారు, ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మీ కంది పూత దశలో ఉంది కాబట్టి ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే ఆ మొగ్గ దశలో ఉన్నప్పుడు మనకు శనగ పచ్చ పురుగని మరియు మరుక మచ్చల పురుగని ఈ రెండు మనకు రావడం జరుగుతుంది. అవి మీరు గమనించకుండా ఉన్నట్లయితే మీకు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మొత్తం మొగ్గంతా పూతంతా కింద పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ పురుగులను జాగ్రత్తగా గమనించి, ఇప్పుడు మీరు మొగ్గ దశలో ఉంది పంట అంటున్నారు కాబట్టి ఆ పురుగుల సైజు చిన్నగా ఉంటుంది. దాన్ని సింపుల్గా మీకు మార్కెట్లో చాలా కెమికల్స్ ఉన్నాయి. మోనోక్రోటోఫాస్ అయినా కానీ, క్లోరోఫైరిఫాస్ అయినా కానీ, లేకపోతే క్వినాల్ఫాస్ కానీ, లేకపోతే అసిఫేట్ కానీ, ఇటువంటి పురుగు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మీరు ఆ పూత రాలడాన్ని తగ్గించవచ్చు. అది కాకుండా మీరు పురుగు పెద్దదిగా ఇంత సైజులో ఉన్నప్పుడు మీరు పిచికారీ చేయాలంటే
ఈ మందులు పనిచేయవు. కాబట్టి మీరు ఈ కొత్తగా మందులు వచ్చాయి, కొరాజెన్ అని, ట్రేజర్ అని, బెంజర్ అని, అవాంట్ అని, ఇటువంటి కాస్ట్లీ మందులు మీరు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ పూత రాలడాన్ని అరికట్టడానికి కొన్ని గ్రోత్ హార్మోన్స్ అయినా కానీ లేకపోతే కొన్ని ఎరువులు కానీ సిఫారసు చేస్తున్నాం. ఉదాహరణకి ఏంటంటే మార్కెట్లో మీరు చూసే ఉంటారు 1919 అంటే 319 అందరికీ తెలుస్తుంది రైతు సోదరులందరికీ. ఆ 319 అనే ఎరువును 1 kg కాన్సన్ట్రేటెడ్ ఫర్టిలైజర్ దొరుకుతుంది. దాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి అంటే లీటర్కు 5 గ్రాముల చొప్పున 1 ఎకరా పొలంలో మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మనము పూత రాలడాన్ని కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ పురుగులను కంట్రోల్ చేసుకోవాలి. రెండోది ఈ 1919 కానీ లేకపోతే 13045 మల్టీకే అని కూడా దొరుకుతుంది. ఇది కూడా 200 లీటర్ల నీటిలో 5 గ్రాములు 1 kg చొప్పున కలిపి మీరు పిచికారీ చేసుకున్నట్లయితే 1 ఎకరం పైన ఈ పూత రాలడాన్ని మనం అరికట్టవచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో చెప్పండి, మీరు పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వెంకటరెడ్డి మహబూబ్ డిస్ట్రిక్ట్. వెంకటరెడ్డి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి. మీ ప్రశ్న అడగండి ఎక్స్పర్ట్ని. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి వెంకటరెడ్డి గారు. మా చేను చాలా పెరిగింది సార్. పెరిగి పూత పిండి ఎప్పటి ఉంది సార్, ఇప్పుడు అంత మొగ్గు వస్తుంది సార్. అలాగే అంటే మీరు ఎప్పుడు వేసారు విత్తనం? మేము అప్పుడు మెరుగు కార్పెంటర్ సార్, అప్పుడు జూన్ 7 తారీఖు. ఏ రకం వేసారా? హైబ్రిడ్ రకం ఐడియా ఉందా మీకు? మామూలు రకం వేస్తారు, ఉతాలం కందులు అని అంటారు చూస్తారు, ఎర్ర కందులు. అంటే మీకు ఇప్పుడు పూత వచ్చేదానికి అవకాశం ఉంది, మొగ్గలో ఉందంటున్నారు కాబట్టి అవును సార్. మీరు ప్రధానంగా ఆ పురుగుల తాకిడి ఒకటి గమనించవచ్చు. ఆ పురుగులు ఏమన్నా మీకు ఉన్నట్లయితే దానిపైన సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరం ఉంది. అది కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు 1919 కానీ లేకపోతే 13045 మల్టీకే అనేది కానీ కాస్త పూత మొదలైన తర్వాత మీరు పిచికారీ చేసుకుంటే కొంచెం ఉపయోగం ఉంటుంది సార్. మరి అది నీళ్ళు వర్షాలు ఎక్కువ నీళ్ళు అవుతాయి సార్. మాకు మందు కొంచెం తక్కువ ఖర్చుతో పురుగు కంట్రోల్ అయ్యి మొగ్గ బాగా రావడానికి చాలా పెరిగింది సార్. పూర్తి కదా చాలా ఎక్కువ పెరిగింది. ఏం మందు కొట్టడానికి కూడా అవకాశం లేనంటే ఇది వర్షాల మధ్యాహ్న వర్షాలు. అంటే మీరు సాల్సాలకు దూరం ఎంత పెట్టుకున్నారండి? మేము 2 గుంటలు ఉంటాం సార్. మామూలుగా 5 అడుగులు 5 ఫీట్లు అట్లా సార్. ఒక గుణక లోతు ఎడ్ల గుంటలు ఉంటాయి కదా సార్. అవునవును, 2 పోతుంది సార్. అంటే మీకు ముఖ్యంగా మీరు వేసుకునేటప్పుడు మొక్కకు మధ్య మనం సిఫారసు చేసేది 2 అడుగులు. మీరు అలా వేసుకోకుండా గొర్రెని కమ్మడి పోసుకుంటూ పోయింటారు విత్తనము, అందుకనే మీకు ఏపుగా పెరిగింటుంది. కానీ సిఫారసు చేసిన పద్ధతి ఏంటంటే సాలులో మొక్కకు మధ్య 2 అడుగులు దూరం పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ పంట వేసి 100 రోజులైంది కాబట్టి మీరు ఒత్తి పీక్కునే అవకాశం కూడా ఏం లేదు. కాబట్టి మీరు ఈ ఎత్తు పెరిగిన దాని గురించి కంగారు పడద్దు. మీకు పూత అనేది ఒక 10 రోజుల్లో వారం రోజుల్లో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మొగ్గలో జాగ్రత్తగా గమనించి ఈ పురుగులు ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుంటే మీకు పంట మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మంచిది సార్, ఇంకో కాల్ అని తీసుకుందాం. హలో హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు చిన్నారెడ్డి మేడం. చిన్నారెడ్డి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మీ ప్రశ్న అడగండి. ఫస్ట్ టైం లేదు, జూన్ లో సోయాబీన్ సాగు చేసినాం సార్. చెప్పండి. ఇప్పుడు అక్టోబర్ లో మళ్ళీ తీసేస్తాం కదా, ఈ అక్టోబర్ లో మనం ఈ విత్తుకోవచ్చు సార్. కానీ ఏ రకం విత్తుకోవచ్చు సార్? ప్రధానంగా చూస్తే మనకు మిగతా పంటల మాదిరి అంటే ఉదాహరణకి పెసర కానీ, మినుము కానీ, లేకపోతే సోయా చిక్కుడు కానీ, ఇవన్నీ మనం ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు, మరి రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. కానీ కంది పంట విషయానికి వస్తే మనకు రబీ అనే కాన్సెప్ట్ కంది పంటలో లేదు. ఎందుకంటే మనం ఖరీఫ్లో జూన్ జూలైలో సాగు చేసిన పంట నీటిపారుదల కింద అయితే 10 నుంచి 12 క్వింటళ్ళు, వర్షాధారంగా అయితే 6 నుంచి 8 క్వింటళ్ళు ఇచ్చే స్వభావం ఉంటుంది. కానీ రబీలో సాగు చేస్తే ఈ పంటలో దిగుబడులు సగానికి సగం తగ్గిపోతాయి. అంటే ఖరీఫ్లో సాగు చేసినప్పుడు 10 నుంచి 12 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చే పంట రబీలో మనకు 5 నుంచి 6 క్వింటాలు కూడా దిగుబడి వచ్చేదానికి అవకాశం లేదు. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం అంటే గత సంవత్సరం చూసుకుంటే జనవరిలో మనకు 100 రూపాయలు కేజీ చొప్పున మనకు ధర పలికింది. ఇప్పుడు కూడా మార్కెట్లో 80 రూపాయల వరకు రైతు సోదరులకు రేటు ఉంది. కాబట్టి రబీలో కూడా కందిని ఆదాయం వస్తుంది కాబట్టి సాగు చేసుకోవచ్చని మనం సిఫార్సు చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మీరు రబీ కంది గురించి ఆలోచిస్తే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్టోబర్ 15 తర్వాత రబీ కంది సాగు చేసుకోకూడదు. రెండోది ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కందిలో చాలా రకాలు ఉన్నాయి. మీరు వినే ఉంటారు. ఉదాహరణకు PRG 176, PRG 158,
ఈ రెండు 130 నుంచి 150 రోజుల్లో కోతకు వస్తాయి. అవి కాకుండా మనకు లక్ష్మి అని, ఆశ అని, మారుతి అని, అదేవిధంగా LRG 41 అని, ICPH 2740 అని ఈ రకాలు మనకు కొంచెం ఎక్కువ కాల పరిమితి కలిగి ఉంటాయి. అంటే 160 నుంచి 180 రోజుల వరకు మన కోతకు వస్తాయి. కాబట్టి మీరు రబీలో సాగు చేయాలనుకుంటే ఈ ఎక్కువ కాల పరిమితి కలిగిన రకాలనే సాగు చేసుకోవాలి. రెండోది ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో మనము సాలుకు మధ్య ఎర్ర నేలల్లో అయితే 5 అడుగుల చొప్పున, అదే నల్లరేగడి భూముల్లో అయితే సాలుకు మధ్య 6 అడుగుల చొప్పున సిఫారసు చేస్తాము. కానీ రబీ పంటలో అంత ఎత్తు పెరిగే అవకాశం లేదు. కాబట్టి మనము ఎటువంటి భూమి అయినా, అంటే ఎర్ర నేలలైనా కానీ లేకపోతే నల్లరేగడి భూములైనా కానీ మీరు సాలుకు మధ్య 4 అడుగులు దూరం పెట్టుకొని ఈ కంది పంటను విత్తుకోవాలి. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఖరీఫ్లో కందిని మనము వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. కానీ రబీలో మీరు కందిని సాగు చేయాలంటే తప్పకుండా మీరు నీటి పారుదల సౌకర్యం ఉంటేనే సాగు చేసుకోవాలి. అంటే నల్లరేగడి భూముల్లో అయితే 2 నుంచి 3 తడులు, ఎర్ర నేలల్లో అయితే మీకు 3 నుంచి 4 తడులు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు గమనించుకోవాలి. ఈ సిఫారసు చేసిన వంగడాలని, ఈ సిఫారసు చేసిన పద్ధతిలో మీరు రబీ కందిని సాగు చేసుకోవచ్చు. హలో హలో నమస్కారం. నమస్తే, చెప్పండి. నమస్కారం చామీర్ కుమార్ గారు. నా పేరు లక్ష్మీపతి, కర్నాటక డిస్ట్రిక్ట్. చెప్పండి సార్ లక్ష్మీపతి గారు. మన ఇక్కడికి వచ్చాము సార్. మాకు ICPH 2740 కంది విత్తనాలు ఇచ్చారు. అయితే ఈ విత్తనం నెక్స్ట్ క్రాప్ ఉపయోగించుకోవచ్చు సార్ విత్తనంగా? లేదండి, మీకు ఇచ్చిన ICPH 2740 అన్న రకము సంకర రకము. అంటే మిగతా పంటలు ఇప్పుడు మొక్కజొన్నలో కానీ, ప్రత్తిలో కానీ, జొన్నలో కానీ, సజ్జలో కానీ సంకర రకాలు ఉంటాయి. కాబట్టి మనం కూడా కందిలో మొట్టమొదటిసారి ఇక్రిసాట్ పరిశోధన సంస్థ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ వారు కలిసి మనం ఈ హైబ్రిడ్ రకాలు రూపొందించడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మామూలుగా సాగు చేసే రకాల కన్నా ఇవి మనకు ఎర్ర నెలల్లో అయితే 2 నుంచి 3 క్వింటాలు, నల్ల భూముల్లో అయితే 4 నుంచి 5 క్వింటాలు దిగుబడి ఎక్కువగా వస్తాయి. కాకపోతే ఈ సంకర రకాలు మనము ప్రతి సంవత్సరము విత్తనాన్ని మనము ఖరీదు చేసుకొని మనము సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి వేసిన విత్తనాన్ని మళ్ళీ వేసుకుంటే మీకు గణనీయంగా దిగుబడులు దక్కుతాయి. అంటే ఎకరాకు 10 క్వింటాలు వచ్చేది మీకు నెక్స్ట్ సీజన్లో 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ప్రతి సంవత్సరం విత్తనాన్ని మార్చుకోవాలి, సంకర రకం అయితే, హైబ్రిడ్ రకం అయితే. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో మేడం, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నా పేరు రవీందర్ మేడం, మాది వరంగల్ డిస్ట్రిక్ట్ పర్కాల్ మండల్. రవీందర్, వరంగల్ నుంచి. మీ ప్రశ్న అడగండి. సార్ మేము CVS 736 కంది జూన్ 26కు వచ్చినాం సార్. ఏ రకం అండి అది? మధ్య 2 ఫీట్లు, ఈ సాళ్ళ మధ్య 6 ఫీట్లు పెట్టినాం సార్. అది ఇప్పుడు 6 ఫీట్ దాకా పెరిగింది సార్. అది మరి పూత వస్తుందా, ఇప్పుడు ఎన్నులకు వస్తుందా, ప్రాబ్లం ఉన్నదా, బాగా ఎదుగుతాం కదా, ఇంకా పెరగాలి కదా, అది ఎన్నులకు పూత వస్తుంది కానీ కాదండి, మళ్ళీ పూత ఖచ్చితంగా వాటర్ ఇట్లా అవసరం ఉంటాయా, ఈ వాటర్ సరిపోతాయా? అదే మనము కంది ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే కందిలో మనకు ఇంతవరకు మనకు మధ్యకాలిక రకాలు మరియు దీర్ఘకాలిక రకాలు, అంటే 160 నుంచి 170 రోజుల్లో పంట అయిపోయే రకాలు దీర్ఘకాలిక రకాలు అంటాము. అదేవిధంగా 130 నుంచి 140 రోజుల్లో పంట అయిపోయే రకాలు మధ్యకాలిక రకాలు అంటాం. సో ఇటువంటి రకాలు మనము మన తెలంగాణ ప్రాంతంలో సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రకాలను మనం గమనించినట్లయితే మనము జూన్లో విత్తుకున్నా, జూలైలో విత్తుకున్నా కానీ మనకు అక్టోబర్లోనే దాని పూత మొగ్గ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు పూత అనేది ఒక వారం 10 రోజుల్లో మొదలవుతుంది. కాకపోతే మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఏంటంటే నీటి పారుదల నేను పూత వచ్చినప్పుడు ఎలా పెట్టుకోవాలని. ముఖ్యంగా ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే కంది అనేది ఒక బెట్టను తట్టుకొని కాపు కాసే పంట. ఉదాహరణకు వరి తీసుకుంటే మీకు 1 ఎకరా వరిలో 10 ఎకరాలు కంది సాగు చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కంది పంటకు నీటి వసతి ఉన్నా కానీ పంట వడలకుండా బాగా ఆరోగ్యంగా ఉంటే, ఉదాహరణకు ఇప్పుడున్న వర్షాలకి మన తెలంగాణ ప్రాంతం ఎక్కడ చూసినా కానీ కంది పంట చాలా ఆరోగ్యంగా ఉంది. ఇటువంటి పరిస్థితిలో మీరు నీటి సౌకర్యం ఉంది కదా అని నీళ్లు పెడితే మీకు చాలా పంట పైన ఎఫెక్ట్ పడుతుంది. ఏమవుతుందంటే ఈ పూతకు వచ్చేది అక్టోబర్ మొదటి వారంలో రావాలి, లేకపోతే 2వ వారంలో రావాలి. మీరు నీరు ఉంది కదా నీరు పెడితే మీకు నవంబర్ అయినా డిసెంబర్ అయినా కానీ పంట పూతకు రాదు. కాబట్టి మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే పంట వడులుతుంటే లేకపోతే బెట్ట గురవుతుందని మీకు అనిపిస్తే అప్పుడే మనకు పల్చగా నీటి తడులు పెట్టుకుంటే మన కందిలో ఉపయోగం ఉంటుంది.
కాబట్టి మీరు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో భూమిలో తేమ అనేది సఫిషియెంట్గా ఉంది కాబట్టి మీరు కందికి నీళ్లు ఇవ్వాలి అనే ఆలోచన మానేయండి. ఒక నెల తర్వాత కానీ 2 నెలల తర్వాత కానీ ఇప్పుడున్న పూత పింద ఇవన్నీ కాయలుగా మారేటప్పుడు అప్పుడు వర్షాలు లేక పంట వడులుతుంటే అప్పుడు మీరు నీళ్ళు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విజయనగరం నుంచి అండి. దినేష్ రెడ్డి నా పేరు. దినేష్ రెడ్డి, విజయనగరం నుంచి. చెప్పండి సార్, మీ ప్రశ్న అడగండి. యాక్చువల్ గా మాకు కంది పూత మీద నల్లగా మచ్చలు వచ్చి పురుగు పట్టేటట్టు ఉందండి. అది సార్ ఏం చేయమంటారు సార్? అంటే ఇప్పుడు తొలి దశలోనే ఉంది అది. అదేనండి, మీకు ముఖ్యంగా ఈ తొలి దశ పూత మొగ్గలో ఉన్నప్పుడు మనకు శనగపచ్చ పురుగు అనేది మరియు మరుక మచ్చల పురుగు, ఈ 2 పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మీకు ఇప్పుడిప్పుడే మొగ్గ స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి సింపుల్గా కొన్ని కెమికల్స్ మీకు తెలిసే ఉంటాయి. మోనోక్రోటోఫాస్ అని, క్లోరోఫైరిఫాస్ అని, క్వినాల్ఫాస్ కానీ లేకపోతే అసిఫేట్ కానీ, వీటితో మీరు సమర్థవంతంగా వాటిని నిర్మూలించుకోవచ్చు. అంటే నల్లగా మచ్చ వచ్చేటప్పుడు పువ్వు చుట్టూ వస్తుందండి అది. అది గూడు కట్టి మొత్తం పూతంతా రాలిపోతుంది. అవునండి, గూడు కట్టేటట్టు ప్రతి దగ్గర అట్లానే వస్తుంది. అదే మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే ఒకసారి స్ప్రేయింగ్ చేయండి ఏదో ఒక మందుతో. ఒక వారం 10 రోజుల తర్వాత మందు మార్చి పిచికారీ చేసుకోండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు క్లోరోఫైరిఫాస్ కొట్టారనుకోండి, 10 రోజుల తర్వాత మళ్ళీ క్లోరోఫైరిఫాస్ కొట్టకుండా వేరే మందు ఏదైనా మోనోక్రోటోఫాస్ కానీ అసిఫేట్ కానీ పిచికారీ చేసుకోండి. మీకు ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. మరి రబీ సాగు గురించి మాట్లాడుకున్నాను సార్, ఇందాక ఖరీఫ్ గురించి మాట్లాడుకున్నాం. రబీ సాగులో తీసుకోవాల్సిన సూచనలు ఏంటి కంది సాగులో? ముఖ్యంగా మనకు రబీలో ఇంతకుముందు నేను చెప్పినట్లు మనకు రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది. మనకు చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి రబీ సాగుకు అనుకూలమైనవి. ఉదాహరణకు LRG 41 అనేది, అదేవిధంగా ఆశా, లక్ష్మి, మారుతి, ICPH 2740 ఈ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలు మనకు క్రిసాట్ పరిశోధన సంస్థ దగ్గర కానీ లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం కానీ వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరులో కానీ అందుబాటులో ఉన్నాయి. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, మాట్లాడండి సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం అండి, ఉపేందర్, ఖమ్మం నుంచి. అడగండి సార్ మీ ప్రశ్న. మాది కందిలో బాగా గడ్డి ఉందండి. చెప్పండి. ఆ గడ్డికి సంబంధించి ఏమన్నా మందు చెప్తారేమో కొడదామని. అలాగే, అంటే మీరు పంట వేసి ఎన్ని రోజులు అయిందండి? ఈ పంట జూన్లో వేసాం సార్. అదే ముఖ్యంగా మనకు కందిలో కలుపు గురించి ఆలోచిస్తే మనకు 2 కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అదేంటంటే పంట వేసిన తర్వాత 48 గంటల్లోపు అంటే 2 రోజుల్లోపు పెండి మెథాలిన్ లేక స్టాంప్ అంటారు, అది పిచికారీ చేయాలి. అది కాకుండా పంట వేసిన తర్వాత మహా అంటే 20 నుంచి 30 రోజుల్లోపు చాలా రకాల గడ్డి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ఇమజితాపైర్ అని, టర్గా సూపర్ అని, విప్ సూపర్ అని, అజిల్ అని, ఈ మధ్య ఐరిస్ అని ఈ కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ మీరు ఆల్రెడీ పంట అదే చెప్తున్నానండి, మీరు కందిలో కలుపు మందులు పంట వేసిన 1 నెల రోజుల్లోపే వాడుకోవచ్చు. మీరు ఆల్రెడీ పంట వేసి 100 రోజులు అయింది కాబట్టి ఇప్పుడు మీకు ఎటువంటి కలుపు మందులు కూడా వాడేదానికి అందుబాటులో లేవు. కాకపోతే ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త మీరు పాటిస్తే, అంటే మీరు సాలుకు మధ్య 5 అడుగులు పెట్టారా 6 అడుగులు పెట్టారా? కట్ అయినట్లుంది. అదే భూమి వాతావరణ పరిస్థితిని బట్టి రకాల ఎంపిక గురించి ఓకే మళ్ళీ మాట్లాడుకుందాం సార్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి, నా పేరు నారాయణరావు, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. నమస్తే సార్, అడగండి మీ ప్రశ్న. అది కందిలో పురుగు మందులు చల్లమంటున్నారు. నేను సేంద్రియ విధానంలో కంది పండిస్తున్నాను. పురుగుల మందులు కాక మన పురుగులు నిరోధించాలంటే ఏం చేయాలి కొంచెం చెప్తారా? నారాయణరావు గారు, ముఖ్యంగా ఇప్పుడు పురుగు మందులు అనేవి అంటే కందిలో మనకు గత 10-15 సంవత్సరాలకు చూస్తే శనగపచ్చ పురుగు మరియు మరుకా మచ్చల పురుగు విపరీతంగా తాకిడి గురి చేసి రైస్ సోదరులకు 50 నుంచి 100 కేజీలు కూడా ఎకరాకు రావడం లేదు. కాబట్టి సమర్థవంతమైన పురుగు మందులు ఉంటే పిచికారీ చేసుకోమని చెప్తున్నాం. కానీ మనము మన వ్యవసాయ యూనివర్సిటీ వాళ్ళు కానీ లేకపోతే వ్యవసాయ శాఖ వారు కానీ గత 10-15 సంవత్సరాలుగా మనకు సమగ్ర సస్యరక్షణ అనేది ఒకటి అందుబాటులోకి తెచ్చాము. కానీ రైస్ సోదరులు ఈ సమగ్ర సస్యరక్షణ సూచనల ప్రకారము జాగ్రత్తగా పంట వేసినప్పటి నుంచి పాటిస్తే తప్పకుండా పురుగు మందులు ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలు అంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనము
కంది వేసేటప్పుడే కందితో పాటు మనము కొన్ని బంతి మొక్కలు కానీ లేకపోతే ప్రొద్దుతిరుగుడు మొక్కలు కానీ మనము నాటుకోమని చెప్తాం. ఎందుకంటే ఈ పురుగులు ఈ బంతి మొక్కలకు కానీ లేకపోతే ప్రొద్దుతిరుగుడు మొక్కలకు కానీ ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి మనం వాటిని గమనించి వేరేసేదానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ప్రతి పంటలో ఒక 4 నుంచి 6 వరకు ఫిరోమోన్ ట్రాప్స్, ఇప్పుడు మార్కెట్లో మన బయో కంట్రోల్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు ఇస్తున్నారు. ఈ ఫిరోమోన్ ట్రాప్స్ అనేది ఒకటి తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అవి కాకుండా ఎకరాకు 6 నుంచి 8 చొప్పున పంగకర్రలు అనేవి మనం ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా ఈ పక్షులు వాలి ఈ శనగపచ్చ పురుగు కానీ మరుగ మచ్చల పురుగు లార్వాలను తింటాయి. అవి కాకుండా మనకు ఈ ఎన్పివి వైరస్ వాటిని మనము బయో కంట్రోల్ ల్యాబొరేటరీ వాళ్ళు వ్యవసాయ శాఖ వారు అందుబాటులో తెస్తున్నారు. సో ప్రతి ఎకరాకు ఒక 100 లార్వల్ ఈక్వలెంట్ ఎన్పివిని 1 కేజీ బెల్లం అదేవిధంగా కొంచెం సబ్బు నీళ్ళతో కలిపి మనకి ఇప్పుడు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడే ఈ పిచికారీ చేసుకుంటే ఈ పురుగులను చాలా వరకు సమర్థవంతంగా ఈ రసాయనాల అవసరం లేకుండా కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, మీ పేరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాఘవాపూర్, రంగారెడ్డి జిల్లా మేడం. రంగారెడ్డి జిల్లా నుంచి రాఘవాపూర్. మీ ప్రశ్న అడగండి. నరసింహారెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి నరసింహారెడ్డి గారు. నేను ఆశ వెరైటీ కంది జూన్ 13 అంటే ఒక 110 రోజులు అయింది సార్ నేను పెట్టి. నాటు అంటే మామూలుగా పత్తి పెట్టినట్టు పెట్టి 6 అడుగులు మామూలుగా 10 ఇంచులు 8 ఇంచులు అట్లా అది డిబ్లింగ్ చేశారు. అయితే ఇప్పుడు బాగానే ఉంటుంది. పించింగ్ చేయాలన్నారు సార్, తలలు తీసేయమని. అంటే 90 నుంచి 100 రోజులు అంటే వర్షాలు బాగా పడుతుంది, చేయలేదు సార్. అంటే మీరు సాల్సాలకు మధ్య దూరం బాగానే పెట్టారు కాబట్టి, సాల్లో మొక్క మొక్కకు మధ్య దూరం కూడా బాగానే పెట్టారు కాబట్టి మీకు వీలైతే నిప్పింగ్ చేసుకోండి. లేకపోయినా కానీ మీకు 100 రోజుల తర్వాత చేయకూడదండి. 100 రోజులు దాటిపోయిన తర్వాత మనం నిప్పింగ్ అనే ప్రక్రియ సిఫారసు చేయటం లేదు. అంటే మీరు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేశారు కాబట్టి నిప్పింగ్ అనేది మీ పొలంలో బేసిక్గా అవసరం లేదు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ నుంచి. మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్, మన వర్షాలకి కొంచెం వాటర్ స్టాగ్నేషన్ అయింది సార్. నమస్తే, చెప్పండి సార్. దాంట్లో లీవ్ మొత్తం డ్రాప్ అయినాయి సార్, కాండం పక్కనే ఉంది కానీ లీవ్ అంతా డ్రాప్ అయింది సార్. ఏదైనా రీసెంట్ అయ్యే అవకాశం ఉందా? మీకు ఈ జనరల్గా ఒక వారం 10 రోజులు ఎండ కొడితే మనకు పంట రికవర్ అవుతుందండి. ఎందుకంటే కంది పంటలో మనకు కొన్ని 100 ఆకులు వస్తాయి కాబట్టి పంట అనేది రికవర్ అయ్యేదానికి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఒక 3-4 రోజుల్లో చూసిన తర్వాత పంట రికవరీకి కొంచెం ఆస్కారం కనపడకపోయినట్లయితే, ఇంతకుముందు నేను చెప్పినట్లు ఈ 1919 అంటే 319 అంటారు, అది 1 ఎకరాకు 1 కేజీ ఎరువును మీరు 200 లీటర్ల వాటర్లో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంట రికవర్ అవుతుంది. మీరు 1919 అయినా వాడుకోవచ్చు, లేకపోతే 13045 అనేది మల్టీకే అంటారు, ఇది కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 1 కేజీ 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరా పైన పిచికారీ చేసుకుంటే మీకు తప్పకుండా పంట రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. భూమి వాతావరణం ఆధారంగా రకాల ఎంపిక ఎలా చేసుకోవాలి? ఇది కంది పంటలో మనకు దిగుబడులు సాధించాలంటే ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. మనకు ఖరీఫ్ స్టార్ట్ కాకముందే, ఉదాహరణకు మన తెలంగాణ ప్రాంతం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకుంటే ముఖ్యంగా మనకు 2 రకాల భూములు ఉన్నాయి. ఒకటేమో ఎర్ర నేలలు, రెండోదేమో నల్లరేగడి భూములు. మన కందిలో ఉన్న వెసులుబాటు ఏంటంటే చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాలు ఎర్ర నేలలకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని రకాలు కానీ లేకపోతే హైబ్రిడ్స్ కానీ నల్లరేగడి భూములకు అనుకూలంగా ఉంటాయి. సో మనము పంట వేసుకునే ముందే ఈ ఎర్ర నేలల్లో మనకు చాలా రకాలు అంటే PRG 100, PRG 158, లక్ష్మి, మారుతి అనే రకాలు మనకు అనుకూలంగా సాగు చేసుకోవచ్చు. నల్లరేగడి భూములు అయితే ఆశ కానీ లేకపోతే MRG 66 కానీ లేకపోతే WRG 52 కానీ ICPH 2740 అనే హైబ్రిడ్ కానీ సాగు చేస్తే ఎక్కువగా దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇందాక మన కాలర్స్ ఒక 2-3 అన్నారు చీడపీడలు ఆశిస్తున్నాయి అని చెప్పేసి, దాని నివారణ చర్యలు చెప్పారు కొన్ని. అదే మిగిలిన రకాల్లో కూడా ఇలాంటివే ఉంటాయా, లేకపోతే హైబ్రిడ్ అలాంటివి ఏమన్నా కొంచెం దానికి దూరంగా ఉంటాయా? ప్రధానంగా చీడపీడల విషయానికి వస్తే మన తెలంగాణ ప్రాంతంలో మన భారతదేశంలో ఉన్న సమస్య ఏంటంటే ఎండు తెగులు మరియు వెర్రి తెగులు. ముఖ్యంగా మనము సిఫారసు చేసిన రకాలు, విడుదల చేసిన రకాలు, హైబ్రిడ్స్ ఈ 2 తెగుళ్లను అంటే ఎండు తెగులు, వెర్రి తెగులు తట్టుకుంటాయి. అవి కాకుండా
మనకు చీడపీడల విషయంలో ఈ శనగపచ్చ పురుగు, మరుక మచ్చల పురుగు అనేవి తాకిడి రావడం జరుగుతుంది. పూత దశలో మన దగ్గర ఉన్న సిఫారసు చేసిన ఏ రకాలు కానీ లేకపోతే హైబ్రిడ్స్ కానీ వీటిని తట్టుకోలేవు. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లు ఈ సస్యరక్షణ అనేది ఈ పురుగుల బారి నుంచి చేసుకుంటే పంటలో దిగుబడులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరో కాలర్ తీసుకుందామండి. హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి, నా పేరు వీరనారాయణ అండి. వీరనారాయణ గారు, మీ ప్రశ్న అడగండి. అదే మొన్న దెబ్బతిందండి, ఒకసారి మళ్ళీ అడగగలరండి? మళ్ళీ చేస్తానండి. చెప్పండి చెప్పండి, కొంచెం క్లియర్ గా చెప్పండి మీ క్వశ్చన్. మొన్న తుఫానికి వేసిన కంది కొంత దెబ్బతిందండి. మళ్ళీ మనం ఏ సీజన్ దాకా మళ్ళీ కంది వేసుకోవడానికి టైం ఉండదు అంటారు మళ్ళీ వేయడానికి. ఇప్పుడు మనకు కందిని జనరల్గా రబీలో సిఫారసు చేయడం లేదండి. కాకపోతే మీకు నీటిపారుదల సౌకర్యం ఉంటే, అంటే ఒక 3 నుంచి 4 తరులు ఇచ్చే సౌకర్యం ఉంటే మీరు కందిని వేసుకోవచ్చు. కాకపోతే ఖరీఫ్లో సాలుకు దూరం పెట్టింటారు. ఇవి రబీలో ఏం చేస్తారంటే సాలుకు మధ్య ఎటువంటి పరిస్థితుల్లో కూడా 4 అడుగులు మించి పెట్టద్దు. రబీలో మీరు వేసుకోవాలంటే కొన్ని రకాలు, అంటే మీ దగ్గర ఉన్న LRG-41 బాగానే వస్తుంది, LRG-30 కానీ LRG-41 కానీ, ఆశా కానీ, లేకపోతే ICPH 2740, ఈ 4 రకాల్లో ఏదో ఒకటి మీరు సాగు చేసుకోవచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి సార్ని. అది ఇప్పుడు 2 ఎకరాల పని వేసిందండి. ఇప్పుడు నేను ఇంకో 4 ఎకరాలు వేయాలి. జనవరిలో వరకు ఉంటుందా, ఫిబ్రవరి దాకా ఉంటుందా తెలుసుకున్నాను ఇప్పుడు అక్టోబర్లో వేస్తే. అదే నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు అక్టోబర్లో వేయాలనుకుంటే నీటిపారుదల సౌకర్యం ఉండాలి. మీకు జనరల్గా ఖరీఫ్లో వేస్తే 6 నెలలు తీసుకునే పంట మీరు అక్టోబర్లో రబీలో వేసుకుంటే మీకు 4 నెలలకే కోతకు వస్తుంది. అంటే మీరు అక్టోబర్లో వేసుకుంటే మీకు డిసెంబర్ మహా అంటే జనవరి మొదటి వారం 2వ వారం లోపల పంట కంప్లీట్ అయిపోతుంది. ఇందాక ఒక కాలర్ అడిగారు సార్ నీటి వినియోగం గురించి, అదే పూత దశలో నీటి వినియోగం గురించి చెప్తారా, నీటి యాజమాన్యం గురించి కంది సాగులో? ఈ కంది పంట స్వభావంగా బెట్టం తట్టుకొని పెరిగే పంట. సో మనకు మిగతా పంటల్లో చూసుకున్నట్లయితే నీటి తడి ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు వరి కానీ కూరగాయలు కానీ ఎక్కువగా నీరు అవసరం ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు 1 ఎకరా వరితో దగ్గర నుంచి 8 నుంచి 10 ఎకరాల వరకు కందిని సాగు చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కందికి నీటి వినియోగం చాలా తక్కువ. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే పూత దశలో ఉన్నప్పుడు నీరు ఉంది కదా అని పెడితే పూత రాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట డెవలప్మెంట్ జాగ్రత్తగా గమనించి ఈ పంటలో బెట్ట గురవుతుంది లేకపోతే వాడిపోతుంది అనే స్వభావాలు కనపడినప్పుడే మనము ఈ నీటిపారుదలను పలచగా ఇవ్వమని చెప్తాం. మరి ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది, ఈ వర్షాధారపు పంటలో తీసుకోవాల్సిన మెళకువల గురించి అంటే ఇప్పుడు చాలామంది రైతు సోదరులు అడిగారు మనకి, ఈ వర్షం వలన గడ్డి పట్టడం ఒకటి కాకుండా ఈ పంట ఆకులు రాలిపోవడము, నీటిలో మునిగిపోయేసి కొంచెం రికవరీ కాకపోవడము అనే సమస్యలు ముఖ్యంగా చెప్పారు. అది కాకుండా పంటలో మనకు ఈ పూత మొగ్గ స్టార్ట్ అయింది కాబట్టి ఈ పురుగులు తాకిడి మొదలైంది, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానిపైన కూడా మనము ఈ చర్చించుకోవడం జరిగింది. కాకపోతే ఈ సిఫారసు చేసిన సూచనలు అంటే ఈ ఎరువులు కానీ లేకపోతే ఈ పురుగుల మందులు కానీ టయానికి మనకు తీసుకున్నట్లయితే తప్పకుండా కందిలో మనకు దిగుబడులు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నల్గొండ జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరండి? హరీష్ అండి. హరీష్ గారు, మీ ప్రశ్న అడగండి. సతీష్ గారు చెప్పండి. సతీష్ గారు, సార్ మేము కంది అయితే ఒక 5 ఎకరాలు వేసినామండి, పచ్చ కంది వేసినాము. ఏం కంది వేశారు? ఈ కంది వేసినామండి, లక్ష్మి అని సీడు, హైబ్రిడ్ సీడ్ వేసినాం. అయితే ఇప్పుడు ఈ వర్షాలకి నీళ్ళైతే నిలబడట్లేదు కానండి, అక్కడక్కడ పైరు ఎండిపోతుందండి. ఇప్పుడు అసలు అది దాన్ని మనం ఎలా ఏం చేయాలంటారండి? ముఖ్యంగా మేము ఈ మధ్య మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారు గమనించింది ఏంటంటే మీ జిల్లాలో ఈ కంది ఎండిపోయేదానికి ముఖ్యంగా మీకు లక్ష్మి వేశారు కాబట్టి లక్ష్మి ఎండు తగులు తట్టుకుంటుంది కాబట్టి ఆ సమస్య లేదు.
మీరు వేరు పురుగు తాకిడి ఏమన్నా వచ్చిందేమో ఒకసారి గమనించాలి. ఎందుకంటే వేరు పురుగు అలాంటిది ఏం లేదు. ఈ వర్షాలు పడ్డ కాడించండి ఒక 20 days నుంచే అంటే పంట పూర్తిగా అంటే ఎక్కువ ఎండిపోతుందా లేకపోతే కొంచెం భాగం మాత్రం ఎండిపోయిందా? నీళ్లు పదును ఎక్కువ ఉన్న చోట ఎండిపోతుందండి. అదే అంటే ఈ మధ్య ఇప్పుడు వర్షాలు ఆగిపోయి కొంచెం ఎండ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రికవర్ అవుతుంది. అలా కాకుండా మీకు ఎక్కువగా డ్యామేజ్ అయ్యే మీరు చూసినట్లయితే మొక్కలు ముఖ్యంగా మనకు మార్కెట్లో ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందు దొరుకుతుంది. దాన్ని 1 లీటర్కి 3 గ్రాములు చొప్పున మీరు హ్యాండ్ స్ప్రేయర్తో ఈ మొక్కలైతే ఎక్కడ చనిపోతున్నాయో ఆ చుట్టుపక్కల మొక్కలకు పిచికారీ చేసుకోండి. పంట అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇవి హ్యాండ్ స్ప్రేయర్తోనే మొక్క మొదల్లో కొట్టేటట్లు మీరు చూసుకోవాలి. బ్లైటాక్స్ అనే మందు మొదలు తెచ్చేంత వరకు. మనకు రబీలో నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు 4 రకాలు ఉన్నాయండి. ఒక సంకర రకం కూడా ఉంది, ICPH 2740 అన్న సంకర రకం ఉంది. అది కాకుండా ఆశ, లక్ష్మి, మారుతి ఈ 4 రకాలు మీరు సాగు చేసుకోవచ్చు. మీకు విత్తనం కావాలంటే మన ఇక్రిసాట్ సంస్థలో కానీ లేకపోతే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో కానీ అందుబాటులో ఉంది. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నవపేట మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మేడం మీ ప్రశ్న అడగండి శ్రీనివాస్ రెడ్డి గారు. మేడం అది కంది పంట కింద నుంచి పడిపోతుంది మేడం, ఎండిపోతుంది కింద నుంచి. చెప్పండి సార్ని అడగండి. అదే పంట మొత్తం ఎండుతా ఉందండి లేకపోతే అక్కడక్కడ ఇది మీరు గమనిస్తున్నారా? అంటే పడిపోతుంది సార్, ఎండిపోతుంది, వేరు నుంచి ఎండిపోతుంది. అదే అంటే పంట మొత్తం ఎండుతుందా లేకపోతే అక్కడక్కడ ఎక్కడైతే నీళ్లు నిలుస్తున్నాయో? నీటి సమస్య కాదు సార్, అంటే అక్కడక్కడ పడిపోతుంది, అంటే తరచుగా అంతా పోతుంది. అదే అంటే మీరు ఏ రకం వేసారు ఐడియా ఉందా? ఏ రకం అంటే అది గవర్నమెంట్. అదే ముఖ్యంగా ఈ మధ్య పడిన ఎక్కువ వర్షాల వల్ల మనకు ఈ శిలీంధ్రాల వ్యాప్తి అనేది ఎక్కువగా మనకు అక్కడక్కడ గమనిస్తున్నాము. సో వీటి వల్ల మనకు పంట ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే మార్కెట్లో రిడోమిల్ MZ అనే మందు దొరుకుతుంది. రిడోమిల్ MZ అది 1 లీటర్కు 1.5 గ్రాములు, అంటే 200 లీటర్లకి 300 గ్రాములు చొప్పున మీరు నీళ్ళలో కలుపుకొని 1 ఎకరా పైన ఇమీడియట్గా పిచికారి చేయండి. వారం రోజుల వ్యవధిలో మళ్ళీ రిపీట్ చేయండి ఇదే స్ప్రే. మీకు చాలా వరకు అంటే 60 to 70% మీకు ఈ ఎండిపోయి చనిపోవడం అనేది తగ్గిపోతుంది. మీరు ముఖ్యంగా ఇమీడియట్గా అది ఈ సస్యరక్షణ చేపట్టాలి మీరు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో 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 మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు చక్రవర్తి రెడ్డి అండి, మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాండి. మీ ప్రశ్న అడగండి. చెప్పండి చక్రవర్తి గారు. TS3R అని కందేశామండి. TS3R అది దాదాపు 4 నెలలు అవుతుందండి. ఇప్పుడు పురుగు ఎక్కువ ఉందండి, ఆకు చుట్టూ పురుగు ఎక్కువ ఉంది. అయ్యాక మొన్న మందులు కొట్టినామండి, ఏం పని చేసేదండి. అదే మీరు ట్రేసర్ కొట్టారా? స్పైనోసైడ్ అని ఏదండి? ట్రేసర్ స్పైనోసైడ్ అని దొరుకుతుంది. ఆ ట్రేసర్ అనేది ఇమీడియట్గా కొట్టుకోండి. మీరు కొట్టిన మందులు క్లోరోమోనో అయితే ఇది చాలా ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి అది సమర్థవంతంగా కంట్రోల్ చేయలేదు కాబట్టి ఇమీడియట్గా మీరు 2-3 రోజుల లోపల ట్రేసర్ అనే మందు దొరుకుతుంది. అది ఎకరాకి 50 ml చొప్పున 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోండి. 1 వారం రోజుల తర్వాత కొరాజెన్ అని దొరుకుతుంది, ఆ మందు పిచికారీ చేసుకోండి, మీకు ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. స్పైనోసాడ్ ట్రేసర్ అంటే మార్కెట్లో బాగా దొరుకుతుంది. ఇప్పుడు మీకు ట్రేసర్ అంటారు. ట్రేసర్ తర్వాత కొరాజెన్ 10 రోజుల తర్వాత కొరాజెన్ కొట్టుకోండి. అది ఏం కాదు, మీకు 2 మందులు కొట్టుకోండి, సమర్థవంతంగా పురుగు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కాలర్ DS3R అని చెప్పారు, ఇంకొకళ్ళు వేరే రకం. అసలు కందిలో ఎన్ని రకాలు ఉన్నాయండి? మన భారతదేశంలో కందిలో మనము 100 రకాల పైన విడుదల చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే మనకు ఒక 5 రకాలు సిఫారసు చేస్తున్నాము. అది కాకుండా 2-3 సంకర రకాలు. సంకర రకాలు అంటే హైబ్రిడ్ అంటారు. 5 రకాలు 2 హైబ్రిడ్స్ మనం సిఫారసు చేస్తున్నాము. ఈ రకాల విషయానికి వస్తే ముఖ్యంగా మనకు PRG 158, PRG 176, ఆశ, లక్ష్మి, మారుతి ఈ 5 రకాలు. ICPH 2740, ICPH 3762 అనే 2 హైబ్రిడ్ రకాలు మనం సిఫారసు చేయడం జరుగుతుంది. మీరు సిఫారసు చేసిన సంకర జాతి రకాల ద్వారా లాభాలు ఏమిటి? మనకు మన తెలంగాణ రాష్ట్రంలో మరియు భారతదేశం అంతా మనం గత 5 నుంచి 10 సంవత్సరాలుగా సుమారుగా 5000 డెమాన్స్ట్రేషన్స్ ఈ హైబ్రిడ్స్తో చేసాం మనం.
వర్షాధారంగా మనకు ఇప్పుడు సాగు చేసే రకాల కన్నా ఈ హైబ్రిడ్స్ 2 నుంచి 4 క్వింటాలు ఎక్కువ దిగుబడిని ఇస్తున్నాయి. అదే నీటిపారుదల కింద అయితే మనకు ఎకరాకు 4 నుంచి 6 క్వింటాలు కూడా ఎక్కువ దిగుబడి వస్తుంది. ముఖ్యంగా చూస్తే మనం రకాలలో మనకి ఎకరాకి 5 నుంచి 6 క్వింటాలు వర్షాధారంగా వస్తుంది. మనకు సరాసరి ఆదాయం చూస్తే 30,000 నుంచి 35,000 కన్నా ఎక్కువ రావటం లేదు. కానీ ఈ సంకర రకాలు సాగు చేస్తే ఆదాయం అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మనం సంకర రకాలను సిఫారసు చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మన తెలంగాణ వ్యవసాయ శాఖ వారు కానీ, లేకపోతే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కానీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ ఎక్కువగా ఈ సంకర రకాల సీడ్ని డెవలప్ చేసి రైతు సోదరులకు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాలర్ తీసుకున్నామండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను అండి. నా పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. సార్ నాది వచ్చేలకి నేను జామాయిల్ సాల్లో కంది వేసాను సార్, ఒక 20 acres దాకా. జామాయిల్లో సాల్లో వేసాను అనమాట, మిడిల్లో. బాగానే వచ్చింది సార్. కాకపోతే ఏంటంటే నాకు పూత వచ్చినప్పుడు ఆగదు, ఎండ తగలకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి చాలా మంది చెప్తున్నారు. ఇప్పటివరకైతే పర్లేదు, ఒక 5 feet వరకు వచ్చేసింది మొక్క. హైట్ వచ్చింది, బాగానే వచ్చింది సార్. అది బాగానే ఉంది మొక్క. ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. అదే నాకు మళ్ళీ ఇంత పెట్టుబడి పెట్టి మళ్ళీ లాస్ట్ కాదండి, అర్థమైంది మీ సమస్య. కాకపోతే విషయం ఏంటంటే మనము జామాయిల్లో ఎటువంటి పంటలు కూడా సిఫారసు చేయటం లేదు. ఎందుకంటే జామాయిల్లో పంటలు సరిగా రావు. రెండోది ఏంటంటే వాటికి ఉన్న భూమిలో కొంచెం రెసిడ్యూల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే కొన్ని టాక్సిన్స్ కానీ రావడం వల్ల పంటలు సరిగా రావు. కాకపోతే కంది పంట అనేది కొంచెం గట్టిగా హార్డీ పంట, కొన్ని పరిస్థితులు తట్టుకుంటుంది కాబట్టి మీకు ఆ మాత్రమైన పంట వస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు మామూలుగా ఎకరాకు 6 నుంచి 8 క్వింటాలు వచ్చినట్లు ఈ జామాయిల్లో మీరు అంతర పంటగా వేశారు కాబట్టి అంత దిగుబడి ఆశించకూడదు. మీకు 3 నుంచి 5 క్వింటాల వరకు వచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువగా దిగుబడి వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి ముందు మీరు వేసేటప్పుడే వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకుని వేసుకుంటే బాగుండేది. కానీ ఇప్పుడు మీరు నిరాశపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోండి. మీకు మామూలుగా వచ్చేదానికన్నా కొంచెం తక్కువైనా కానీ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. మరొకరు రెడీగా ఉన్నారండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు గోవర్ధన్ మేడం, మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్. గోవర్ధన్ గారు, మీ ప్రశ్న అడగండి. మేడం, కందిలో మనకు వేరుకుళ్ళు వస్తుంది ఈ టైంలో, దాన్ని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా హైబ్రిడ్ లో కొత్తగా? మన తెలంగాణలో ప్రతి జిల్లాలో వేరుకుళ్ళు అనేది ముఖ్యమైన సమస్య అండి. మనకు ఈ వేరుకుళ్ళు తట్టుకునేదానికి కొన్ని రకాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆశా కానీ, ICPH 2740 కానీ, లక్ష్మి కానీ, ఈ రకాలు మనకు వేరుకుళ్ళును కానీ ఎండుతగులు కానీ తట్టుకునేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ రకాలు సాగు చేయకుండా వేరే రకాలు సాగు చేసుకునేటప్పుడైతే మనకు తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ బ్లైటాక్స్ అనే సొల్యూషన్, కాపరాక్సి క్లోరైడ్ కానీ లేకపోతే రెడోమిల్ MZ అనే ఈ ఫంగిసైడ్ కానీ వాడుకుంటే రైతు సోదరులు చాలా వరకు వీటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. సార్, ఈ కంది సాగుల మెళకువల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు దీని యాజమాన్య పద్ధతుల గురించి కాస్త వివరిస్తారా? ముఖ్యంగా చూసుకుంటే మనకు కందిలో నేను ఇంతవరకు చాలా రకాలు చెప్పాను, అదేవిధంగా సంకర రకాలు అని చెప్పాను. వీటి దిగుబడి సామర్థ్యాన్ని చూస్తే మనకు ఎకరాకు 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు వచ్చే అవకాశం ఉంది. వర్షాధారంగా కూడా మనము నల్ల భూముల్లో 2 టన్నులు కూడా దిగుబడి తీసాం. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్రపు ఆవరేజ్ చూస్తే హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు 600 నుంచి 700 కేజీలు మించటం లేదు. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మన సిఫారసు చేసిన విధంగా కాకుండా రైతు సోదరులు ఉదాహరణకు మనం 1 ఎకరాకు 2 కేజీల విత్తనమే సరిపోతుంది. కానీ రైతు సోదరులు 4 నుంచి 5 కేజీల విత్తనాన్ని వాడుతున్నారు. సో మనము ఉదాహరణకు ఏం చెప్తామంటే సాలుకు మధ్య నల్ల భూములు అయితే 6 అడుగులు, ఎర్ర నేలలు అయితే 5 అడుగులు చొప్పున వేసుకొని సాల్లో మొక్కకు మధ్య 2 అడుగులు దూరం పెట్టుకోమని చెప్తున్నాం. కానీ చాలామంది ఎలా చేస్తున్నారంటే సాలులో విత్తనాన్ని గొర్రెనకంబడి పోసుకుంటూ పోతున్నారు. ఒక చోట 1 గింజ 1 మొక్క ఉండాల్సిన పరిస్థితుల్లో మనకు 5 నుంచి 10 మొక్కలు ఉంటున్నాయి. సో వీటి వల్ల మనకు 2 విధాలు నష్టపోతున్నాం. ఎకరాకు పెట్టుబడి పెట్టే విత్తనానికి ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం, అదేవిధంగా మనము ఆశించిన స్థాయిలో దిగుబడి రావటం లేదు. కాబట్టి ముఖ్యంగా సిఫారసు చేసిన విధంగా సాలుకు మరియు సాల్లో మొక్కకు మధ్య కందిని కూడా పత్తి గద నాటుకుంటే రైతు సోదరులకు ఇప్పుడు వచ్చేదానికన్నా 2 నుంచి 4 క్వింటాలు ఎకరాకి ఎక్కువగా దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంది. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, హలో మేడం.
నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు హరినాథ్ అండి. హరినాథ్ గారు మీ ప్రశ్న అడగండి. నుంచి మాట్లాడుతున్నాను మేడం. మీ ప్రశ్న అడగండి హరినాథ్ గారు. సార్ నేను ఇప్పుడు ఇంతకుముందు కంది చేసిన అది రాలేదు, మళ్ళీ ఇప్పుడు వేయొచ్చా? ఇప్పుడు మీకు ఒక 3 నుంచి 4 నీటి తరలు ఇచ్చే అవకాశం ఉంటేనే కంది వేసుకోండి. జూన్ జూలైలో మీరు కందిని వర్షాధారంగా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రబీ విషయానికి వస్తే వర్షాధారంగా కంది పంట కాపుకు రాదు. కాకపోతే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లు 4 రకాలు అంటే ఆశా కానీ, లక్ష్మి కానీ, మారుతి కానీ, లేకపోతే ICPH 2740 అనే హైబ్రిడ్ కానీ వీటిలో ఏదైనా సాగు చేసుకుందానికి అవకాశం ఉంది. ఈ విత్తనాలు మీకు ఇక్రిసాట్ సంస్థ దగ్గర ఉన్నాయి, వచ్చి మీరు విత్తనాలు తీసుకోవచ్చు. చెప్పండి. ఇందాక మనం యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుతున్నాను సార్. మీరు అన్నారు ఒక గింజ వేసే ప్లేస్లో 5-6 గింజలు వేస్తున్నారు అనేసి. దానివల్ల సారం ఏమన్నా ఇబ్బంది? సారం అనేది సమస్య కాదు. ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే మనకు ఒక మొక్క ఉండాల్సిన చోట 5 నుంచి 10 మొక్కలు ఉండటం వలన ఇంట్రా ప్లాంట్ కాంపిటీషన్ అంటారు. అంటే మొక్కకు మధ్య కాంపిటీషన్ విపరీతంగా పెరిగి ఒక మొక్క ఉదాహరణకు మనకు 1 నుంచి 1.5 కేజీల వరకు దిగుబడిచ్చే సామర్థ్యం ఉంటుంది కందిలో. కానీ ఈ 10 మొక్కలు ఉండటం వల్ల ఒక మొక్క నుంచి 100 గ్రాములు కూడా రావటం లేదు. సో అది ముఖ్యంగా సమస్య. రెండోది ఏంటంటే ఈ మొక్కలన్నీ దగ్గర కావడం వల్ల ఈ పురుగుల ఉద్ధృతి కానీ, పురుగుల తాకిడి కానీ, పురుగుల వ్యాప్తి అనేది కానీ విపరీతంగా వృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. సో మనకు పురుగు మందులు ఎక్కువగా అవసరం అవుతుంది. అంటే 1 ఎకరాకి మనం 1-2 సార్లతో పిచికారీ చేసి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇట్లా ఎక్కువగా మొక్కలు ఉండటం వల్ల మనకు 4 నుంచి 5 సార్లు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకు ఎకరాకు 1 లీటర్ 2 లీటర్ల బదులు 5 నుంచి 6 లీటర్లు వృధా ఖర్చు చేయడం జరుగుతుంది. అదే ఇంకా హైబ్రిడ్ రకాల గురించి చెప్పారు. అవును. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నరసింహ, మహబూబ్నగర్ కొల్లాపూర్. మరి నరసింహ గారు అడగండి, మీ సందేహం అడగండి. కంది వేసి 4 నెలలు అయిపోయింది మేడం. ఇప్పుడు మరి అక్కడక్కడ కొద్దిగా మొక్కలు పెట్టింది కంది ఆకు మీద. మీ పూతకు వచ్చిందా అండి? పూత చూసి అక్కడక్కడ పూత కూడా వస్తుంది. 4 నెలలు అయిపోయింది. అదే అంటే మీరు జూన్లో వేసింటారు. జూన్ 6కి వేసామండి. అదే మీకు ఇంకా వారం 10 రోజుల్లో పూర్తిగా పూత పైకి వస్తుంది. ఈ పూత పైన ఉన్నప్పుడు ఈ శనగ పచ్చ పురుగు కానీ లేకపోతే మారికా మచ్చల పురుగు కానీ ఆ లార్వాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి మీరు పురుగు మందులతో పిచికారీ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే 2-3 రోజుల్లో మీరు, నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ చాలా మందులు, మోనోక్రోటోఫాస్ కానీ, క్లోరోఫైరిఫాస్ కానీ, లేకపోతే క్వినాల్ఫాస్ కానీ, అసిఫేట్ కానీ, ఈ 4 మందుల్లో ఏదైనా ఒకటి పిచికారీ చేసుకోండి. ఇప్పుడు అడుగుతున్నాను కదా సార్, ఇందాక హైబ్రిడ్ సంకరజాతి రకాలు ఉన్నాయి కదా, అవి సంకరజాతనే కాదు 2-3 రకాలు అలా కలిపి విత్తుకోవచ్చా? కాదండి, మనము ఏదైనా కానీ ఒక రకం కానీ లేకపోతే ఏదైనా ఒక సంకర రకాన్ని కానీ సాగు చేసుకోమని చెప్తాము. ఎందుకంటే 2-3 రకాలు మనం కలిసి విత్తుకోవడం వల్ల ఏమవుతుందంటే పంట అనేది యూనిఫామ్గా మెచ్యూరిటీకి కోతకు రాదు. సో రైస్ సోదరులు కొన్ని రకాలు ముందు పూతకు వస్తాయి, కొన్ని రకాలు లేటుగా పూతకు వస్తాయి, కాబట్టి వాళ్ళు ఇబ్బందులు గురవుతారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒకే రకాన్ని సాగు చేసుకోమని సిఫారసు చేస్తాం. మరి కాలర్తో మాట్లాడదాం. హలో. హలో సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరండి? చెప్పండి. రామరెడ్డి గారు చెప్పండి. సార్ మేము పొలం మడి కొరకు లెవెల్ చేయించాం సార్. దాంట్లో ఇప్పుడు అది ఎర్ర నేల సార్. చెప్పండి. ఇప్పుడు ఇలా ఏ రకమైన కంది వేస్తారు ఇప్పుడు? అంటే పొలం మడి కోసం అంటే మీరు వరి కోసం రెడీ చేశారా? సార్ అది వర్షాలు లేక మేము పొలం చేయలేదు సార్. అదే అంటే మీకు నీళ్లు పెట్టుకునే సౌకర్యం ఉంటుంది కదా? ఉంటుంది సార్. అంటే మీరు ఇప్పుడు ఆశా కానీ లేకపోతే లక్ష్మి కానీ లేకపోతే ICPH 2740 అన్న హైబ్రిడ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసుకోండి సార్. మేము ఇట్లా అచ్చు వేసి పెట్టాలనుకున్నాం. ఒక దిక్కు 4 ఫీట్లు, ఒక దిక్కు ఫీట్ బావు. అట్లా వద్దండి. ఇప్పుడు పత్తి కదా అచ్చు పెట్టినట్లు ఎటు చూసినా 3 అడుగులు అట్లా పెట్టుకోండి. మీరు ఎటు చూసినా 3 అడుగులు పత్తి మాదిరి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాటు పద్ధతి అనేది ఎక్కువగా వినిపిస్తుంది మనకి, దానికి సూచనలు ఏమైనా ఇవ్వగలరా? నాటు పద్ధతి ముఖ్యంగా చూస్తే మనము నేను ఇంతకుముందే చెప్పినట్లు కందిలో ఉన్న సంకర రకాలలో దిగుబడి సామర్థ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ నాటు పద్ధతి అంటే మనం ఇప్పుడు హార్టికల్చరల్ క్రాప్స్ పండ్ల తోటలు ఎట్లా మనము ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతిలో వేస్తామో ఈ కందిలో కూడా మనం ఈ మొక్కల్లో విత్తనాలు పెట్టుకొని 4 నుంచి 6 వారాల మొక్కల్ని
ఈ ట్రాన్స్ప్లాంటింగ్ పద్ధతి ద్వారా నాటు పద్ధతి ద్వారా సాగు చేయడం సిఫార్సు చేస్తున్నాం. కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రైతు సోదరులు నీటిపారుదల సౌకర్యం ఉందో, అదేవిధంగా నల్లరేగడి భూముల్లో సాగు చేసేందుకు అవకాశం ఉందో అటువంటి పరిస్థితుల్లో మనము ఈ కంది నాటు పెట్టుకోమని సిఫార్సు చేస్తున్నాము. సో ఈ నాటు పెట్టేదానికి ఒక ప్యాకేజ్ అనేది మనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరు వారు డెవలప్ చేశారు. అక్కడ ముఖ్యంగా వారిని సంప్రదించి ఈ నాటు పెట్టే పద్ధతిలో పాటించవలసిన సూచనలు ఏంది అనేది మనము తెలుసుకున్నట్లయితే మనం ఈ నాటు పద్ధతి సాగు చేసుకోవచ్చు. మరో కాలర్ తీసుకుందామండి. హలో 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 మేడం, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం మేడం, మేము మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి. నా పేరు శేఖర్ రెడ్డి మేడం. శేఖర్ రెడ్డి గారు, మీ ప్రశ్న అడగండి. మేము ఇప్పుడు దుక్కి తయారు ఉంది మేడం, ఇప్పుడు కంది వేయాలనుకున్నాం, ఏ సీడ్ వేస్తే బాగుంటుంది? అదే శేఖర్ రెడ్డి గారు ఎంతమంది చెప్పాను మీకు, లక్ష్మి, ఆశ, మారుతి లేకపోతే ICPH 2740 ఈ 4 రకాలు. 2740 ఈ 4 రకాలు మీరు సాగు చేసుకోవచ్చు. మీకు విత్తనం కావాలంటే ఇక్రిసాట్ సంస్థ పటాన్ చెరువులో ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది విత్తనం. మనం నాటే పద్ధతి గురించి మాట్లాడుకుంటే దానిలో దిగుబడులు లాభాల గురించి కాస్త మనం వివరించండి. ముఖ్యంగా ఏంటంటే మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు మామూలు పద్ధతిలో సాగు చేస్తే ఎకరాకు 10 నుంచి 15 వేల వరకు ఖర్చు అవుతుంది. దిగుబడి ఆదాయం చూస్తే మనకి ఎకరాకు 40 నుంచి 50 వేల వరకు కూడా సమర్థవంతంగా పురుగును కంట్రోల్ చేసుకుంటే వచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ నాటే పద్ధతి అనేది చూస్తే మనకి ఎకరాకు ఆల్మోస్ట్ డబుల్ ఖర్చు అవుతుంది. అంటే 30 నుంచి 40 వేల వరకు ఎకరా ఖర్చు అవుతుంది. కానీ మనకు 4 నుంచి 5 టన్నుల వరకు కూడా మనము దిగుబడులు హెక్టార్కు అంటే 2.5 ఎకరాల్లో మనము ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి మనకు మామూలుగా వచ్చే ఆదాయం కన్నా 2-3 ఇంతల ఆదాయం ఎక్కువగా వస్తుంది. కాకపోతే నాటే పద్ధతిలో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది చాలా శ్రమతో కూడుకున్న పని మరియు కొన్ని వనరులు అందుబాటులో ఉండాలి. అంటే ఇప్పుడు రైతు సోదరులు మే మొదటి వారంలోనే ఈ నారు వేసుకునే దానికి ప్రయత్నించాలి. అదేవిధంగా జూన్ 3వ వారం కానీ లేకపోతే 4వ వారం కానీ ఈ నాటు పద్ధతిలో మొక్కలు నాటుకోవాలి. సో ఇది అందరు రైతు సోదరులకు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఎవరైతే నీటిపారుదల సౌకర్యం ఉందో మే మొదటి వారంలో నాటు పెట్టుకుంటారో, అదేవిధంగా జూన్ 3వ వారం కానీ 4వ వారం కానీ నాటు ప్రధాన పొలంలో నాటు వేసుకున్నట్లయితే రైతు సోదరులకు ఎక్కువ దిగుబడి వస్తుంది. అయితే ఈ నారు పెట్టుకునే విధానం ఏమిటండి? దానికి ఒకలాగే ఉంటుందా? ముఖ్యంగా మనకు ఇప్పుడు హార్టికల్చర్ ప్లాంట్స్ ఎట్లయితే ఈ ప్యాకెట్స్లో పెడతామో అదేవిధంగా ఏదైనా చెట్టు కింద ఈ ఒక్కొక్క ప్యాకెట్లో 2-3 గింజలు వేయాల్సిన అవసరం ఉంది. మనము ఈ నారు వేసిన ఆ గింజల్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకొని మొక్కలు వచ్చిన తర్వాత వాటిపైన చిన్న చిన్న పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళు తాకిడి ఏదైనా ఉంటే గమనించి వాటిని నివారించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వేసిన తర్వాత 4 నుంచి 6 వారాలకి ప్రధాన పొలాన్ని మనం తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసేటప్పుడు ఈ మొత్తం సాయిల్తో కలిపి ప్యాకెట్ చించేసి ఆ సాయిల్తో కలిపి మనము అది నాటు పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఈ ప్యాకేజ్ అంతా వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరులో మనకు అందుబాటులో ఉంది. రైతు సోదరులు అక్కడ వారిని సంప్రదించినట్లయితే వారు వివరంగా దీని గురించి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి కాలర్ రెడీగా ఉన్నారు. హలో, కాల్ కట్ అయినట్టుందండి. అయితే ఈ పూత దశలో చీడపీడల నివారణ గురించి చెప్పారు, దానిలో రకాల గురించి చెప్పారు. మెయిన్గా ఏదైతే వాడితే ఎక్కువ లాభాలు పొందగలరు అది చెప్పి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రాంతాలలో పూత అనేది ఆల్రెడీ మొదలైంది, చాలా ప్రాంతాలలో మొగ్గ దశలో ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే కందిలో మనకు దిగుబడులు తగ్గిపోయేదానికి ప్రధాన కారణం ఏంటంటే శనగ పచ్చ పురుగు మరియు మారక మచ్చల పురుగు. ఈ 2 పురుగులు తాకిడి ముఖ్యంగా మనకు అక్టోబర్ నవంబర్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 మాసాలలో ఈ పురుగుల తాకిడి పురుగుల ఉధృతి జాగ్రత్తగా గమనించి సిఫారసు చేసిన పురుగు మందులను మనము టైం ప్రకారం స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మనకు ఎకరాకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎర్ర భూముల్లో అయితే 6 నుంచి 8 క్వింటాళ్ళు వర్షాధారంగా, నల్లరేగడి భూముల్లో అయితే 8 నుంచి 12 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కంది సాగులో మెళకువల గురించి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు సార్. ధన్యవాదాలు. నమస్కారం. అదనపు సమాచారం కోసం డాక్టర్ సివి సమీర్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, ఇక్రిసాట్, హైదరాబాద్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704157788. ఫోన్ నంబర్ మరొకసారి
9704157788. రైతు నేస్తం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.